Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికి చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. But still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hi Teja. Namaste. How are you? Good ma'am. Back again with a big film. Yet again. Yeah. నీ ఇన్స్టాగ్రామ్లో యువర్ నెక్స్ట్ డోర్ సూపర్ హీరో అని ఉంది బయోలో. సో ఇదేంటి అంటే, ఇజ్ ఇట్ యువర్ న్యూ డిస్కవరీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ ముందు నుంచి అది ఉందా ఏంటి? వాట్ ఇస్ ఇట్? ఎప్పుడు పెట్టాలి? అంటే అన్నీ అలాగే కుదిరినాయి కదా అని ఊర్నే పెట్టడం జరిగింది. వెన్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ యాజ్ సూపర్ హీరో ఆర్ సంథింగ్, I felt it is a little too much burden. Chaala pedda మాట అది. To make it little fun, quirky, I went with saying పక్కింట్లో ఉండే సూపర్ హీరో అని. Yeah. No, it's a good one actually. ఎందుకంటే see, especially kids, they started following you so much. They love you. Yeah. And one of the interviews మనం చేసిన దాంట్లో you said, you were like, kids were awestruck with you in the airports and ఎక్కడికి వెళ్తే అక్కడ మా హనుమాన్ అని. దట్స్ సో అమేజింగ్. నో అవును, అంటే అసలు మనం ఎప్పుడు ఊహించింది పిల్లలకి నచ్చుతామని ఎప్పుడు ఊహించింది. పిల్లలకి నచ్చుతున్నాం అంటే ఎవ్రీబడి హ్యాస్ ఎ చైల్డ్ ఇన్ సైడ్ దెమ్, వాళ్ళకు కూడా నచ్చుతున్నట్టే మనం. సో ఐఎమ్ హ్యాపీ దట్ వే. బట్ స్టిల్ ఏదంటే ఇట్స్ అ సర్కిల్ అనొచ్చు యాక్చువల్గా. వెన్ యూ వర్ అ కిడ్, kids liked you. When you grow up, again kids are liking me. Good, nice. మనము హనుమాన్ టైంలో ఒక ఇంటర్వ్యూ చేసాం. ఆ ఇంటర్వ్యూలో యూ టోల్డ్ వన్ థింగ్ విచ్ ఇస్ సో రెలవెంట్ టుడే. అంటే సో మచ్ యూ జస్ట్ టోల్డ్ ఇట్. ఒక యాదృచ్ఛికంగా చెప్పావో మరి ఏంటో తెలియదు కానీ యూ సెడ్, జాంబీ రెడ్డి సినిమాలో నువ్వు ఎవరినైతే కొట్టావో వాళ్ళందరూ మనుషులు కాదు. ఓకే, హనుమాన్ సినిమాలో ఎవరైతే నిన్ను కొట్టాడో వాడు మనిషి కాదు. He's not a human being. He's an alien, కదా. He's not. నేను అన్నది ఏంటంటే, జాంబీ రెడ్లో నేను ఎవరినైతే కొట్టానో వాళ్ళు మనుషులు కాదు, ఈ సినిమాలో కొట్టేవాడు మనిషి కాదన్న నేను. నా వెనకాల దేవుడు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో అసలు మామూలుగా ఉంటుందో, మేము కొట్టేవాళ్ళు కొట్టించుకునేవాళ్ళు అందరూ విపరీతంగా బ్రహ్మాండంగా ఒక వేరే లెవెల్లో ఉంటారని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ సో వెరీ రియల్. వెన్ ఐ సా ద ట్రైలర్, అమేజింగ్ ట్రైలర్ కట్. అసలు ఈజ్ లైక్, అంటే I'm eagerly waiting to watch the film. Thank you. Especially the final ఏదైతే మీరు చూపించారో, I'm curious to know who is that person now. సో ఇలాంటి క్యూరియాసిటీస్, సర్ప్రైజెస్, షాక్స్ చాలా ఉంటాయి ఆ సినిమాలో. అంటే ఏది దాద్దామని అనుకోలేదండి. ట్రైలర్లో వీ వాంటెడ్ టు పుట్ అవుట్ ఎవ్రీథింగ్ బికాజ్ దిస్ ఈజ్ నాట్ అ సస్పెన్స్ ఫిల్మ్ ఆర్ అలాంటి సినిమా కాదు, కథ ఏదో దాచేయాలనే సినిమా కాదు. మెజారిటీగా కథ అంతా ట్రైలర్లోనే చెప్పేయటం జరిగింది. సో సినిమా, దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఆ న్యూ వరల్డ్, ఆ మాయలు, ఆ మ్యాజిక్లు, జరిగే ఫ్యాంటసీ, యాక్షను, అడ్వెంచరు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వచ్చే హై. సో మేము ఎక్కువ ఏం దాయలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఇన్ ద ట్రైలర్. One dialogue which I was really relating to was the dialogue that you told, which is about something about yourself అని అనిపించింది. ఒక మెటఫర్ లాగా, చాలా మంది నిన్ను నమ్మలేదు, నిజమే, మీ అమ్మ నిన్ను నమ్మింది. నాకు కూడా అనిపించింది. నేను కూడా ఐ వాజ్ జోకింగ్ విత్ సంబడి. డైలాగ్ ఏంటి, విచ్ సేస్, నన్ను ఎప్పుడు చూడని మనుషులు నన్ను నమ్మారు, నాతో లేని నా తల్లి నన్ను నమ్మింది, ఇక నేను నమ్మటమే మిగిలింది అనేది. ఎంత మంచి కంటెంట్ ఉన్నా, లేకపోతే నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా, ఎప్పుడు కూడా నేను చాలా భయంగా జాగ్రత్తగానే ఉంటా. సో మేబీ నాకు కూడా వర్తిస్తుందేమో ఆ లైన్. నా లాంటి వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. బట్ ఐ థింక్ తేజ, అంటే
పుట్టినప్పటి అనలేం కానీ వెన్ యువర్ 2-3 year old అప్పటి నుంచి యువర్ ఇంటూ ఫిల్మ్స్ కదా. సో ఆ ఎక్స్పోజర్ టు ద ఫిల్మ్స్, ద కరెక్ట్ యాక్చువల్గా ద ఇండస్ట్రీ, ద పీపుల్ హియర్ అండ్ మార్కెట్ ఆర్ ద ఓపెనింగ్స్, ఇవన్నీ యూ బీన్ సీయింగ్, అబ్జర్వింగ్. ఐ థింక్ యూ నో ఎవ్రీథింగ్ కాబట్టి ఆ ఫియర్ ఇంకెక్కువ ఉన్నట్టుంది. ద మోర్ ఇంకా కాషియస్గా ఉండటం, ఇంకా కొంచెం సెల్ఫ్ అవేర్గా, ఇంకా బికాస్ అది దాని గురించి తెలియని వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. తెలియని వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది కొట్టేయచ్చు అనుకుంటారు. మొన్న ఎక్కడో చూసాను నేను, ఇట్ సేస్ షో మీ వన్ ఇంటెలిజెంట్ పర్సన్ హూస్ హ్యాపీ అని. ఈ అవకాశం రావటం ఎంత కష్టమో తెలుసు. ఇలాంటి అవకాశం వచ్చి గొప్ప గొప్ప సక్సెస్లు చూసి కూడా గ్రేస్ఫుల్గా వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు, గ్రేస్ఫుల్ కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు. సో ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ దట్ ఐవ్ గాట్. నాకున్న అవకాశం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా చేతిలో ఎంతైతే ఉందో 100 పాయింట్స్ నా చేతిలో ఉంటే 101 పాయింట్స్ డెలివర్ చేయడానికి ప్రతిసారి ట్రై చేస్తాను నేను. సో మేబీ అందువల్ల అయి ఉండొచ్చు భయం. బికాస్ అన్నీ ఆల్మోస్ట్ తెలుసు కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అన్నది. నాకే కాదు మ్యామ్, అందరికీ తెలుసు. బట్ కొంతమంది దాన్ని పట్టించుకోవచ్చు, కొంతమంది పట్టించుకోకపోవచ్చు బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్. యాజ్ మచ్ యాజ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్, ఒక కార్నర్లో ఆల్వేస్ అ ఫియర్ విల్ బి దేర్ దట్ ఐ నో దట్ వీ కెన్ బి రీప్లేస్డ్. ఐ నో దట్ nothing is permanent. I know that no one success can make an entire career. It is an everyday process. సో అవి తెలుసు కాబట్టి కొంచెం భయంగా జాగ్రత్తగా. బట్ ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది తేజ? ఈజ్ ఇట్ స్ట్రెస్ఫుల్ ఎవ్రీడే ఆర్ ఈజ్ ఇట్ లర్నింగ్ ఎవ్రీడే ఆర్ ఎక్సైట్మెంట్ ఎవ్రీడే? ఎట్లా ఉంటుంటుంది జనరల్గా? ఇట్స్ ఆల్ 3 of them what you said. It's excitement, it's learning, and it's lot of stress. Having no peace of mind can go without saying. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ నేను ఇంకా క్రాక్ చేయలేకపోయాను. ఐఎమ్ టూ ఎర్లీ ఏమో కెరియర్లో కానీ ఏజ్లో కానీ. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దేర్. అంటే ఐ థింక్ జాంబీ రెడ్డికి ఇప్పటికీ ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ 100% and your personality. 100%. Yeah. Every film I see myself as a different person. నాకే కొత్తగా కనిపిస్తూ ఉంటా బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్, అండ్ ఆల్సో బికాస్ మేబీ ఒక్కో సినిమా 2 ఏళ్ళు చేస్తున్నాం కాబట్టి వయసు కూడా పెరుగుతుంది. సో దానివల్ల కూడా వైజ్గా అవుతూ ఉండొచ్చు. యా. సో ది డివైన్ మేనిఫెస్టేషన్ గురించి అండ్ దెన్ డివైన్ ఇంటర్వెన్షన్ గురించి యూ ఆల్వేస్ బిన్ టాకింగ్ ఆఫ్ లేట్, ఎస్పెషలీ హనుమాన్ టైం నుంచి ఐ బిన్ లిసనింగ్ అ లాట్. సో వాట్ హెస్ యాక్చువల్లీ చేంజ్డ్ పోస్ట్ హనుమాన్? ఇంకా అంటే హనుమాన్ టైంలో దే వాజ్ లాట్ ఆఫ్ రెవల్యూషన్ కదా, ఇన్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యువర్ థాట్, ఇన్ యువర్ సెట్స్లో అవ్వచ్చు, ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ యూర్ చూసింగ్ అవ్వచ్చు. అప్పటి నుంచి వాట్ హెస్ యాక్చువల్లీ చేంజ్డ్ అంటే వాట్ విల్ యూ టెల్? I can very confidently say I am a totally different person. Totally different person. Started looking at life from a different angle, thinking about greater things, trying to be useful and helpful to at least somebody around us. ఏదో ఒక అర్థం ఉండాలి కదా, మీనింగ్ ఉండాలి కదా మనకు వచ్చిన ఆపర్చునిటీకి, మనకి దీనికి. సో చాలా మారింది మ్యామ్. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవల్యూషన్, ఒక 360 ఎవల్యూషన్ జరిగింది డెఫినెట్గా. యా డెఫినెట్లీ. As an actor? ఐఎమ్ నాట్ యెట్ అవేర్ మ్యామ్, టు బీ వెరీ ఆనెస్ట్. అంటే నేను హనుమాన్ కంటే ముందే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇష్క్ కానీ అద్భుతం కానీ అవి చేసేయడం జరిగింది. బట్ లేటర్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మోర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈ సినిమాలో నేను ఇంత పర్ఫార్మెన్స్ చేయగలను, లేకపోతే యాజ్ అన్ యాక్టర్ నేను ఇలా ఎక్సెల్ అవ్వగలను అనే దానికంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇస్ ఈ సినిమాలో నేను ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తానా లేదా. అండ్ మోస్ట్ అంటే ఎంటర్టైన్ ఇన్ ద సెన్స్ ద ప్రాపర్ కమర్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విచ్ యూ వుడ్ ఎక్స్పెక్ట్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చేమో, కానీ చాలా అరుదుగా దొరుకుతాయి అలాంటి సినిమాలు. ఇట్ విల్ బీ మోర్ అబౌట్ ద ఇంటెన్సిటీ. వెన్ దెర్ ఇస్ ఇంటెన్సిటీ యూజువల్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ వెన్ దెర్ ఇస్ ఇంటెన్సిటీ. బట్ వాట్ దే హ్యావ్ టు ఆల్సో నో ఇస్ to make it look like not performing is also a great performance. Yes. That hardly anybody notices, but it's fine. నా ప్రైమరీ గోల్ ఇస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అంతేగాని నేను యాక్టర్గా గొప్ప ఇది లేకపోతే నేను ఎవాల్వ్ అయ్యాను, నాకు క్రాఫ్ట్ ఎక్కువ వచ్చు, అది అసలు నా ఇది కాదు. అండ్ అది నా గోలు కాదు.
అండ్ అలాంటి అంత బాడీ ఆఫ్ వర్క్ నాకు ఇంకా ఫామ్ అవ్వలేదు. మేబీ ఇన్ అ జర్నీ చిన్న చిన్న బిట్స్ అండ్ పీస్ దీంట్లో కొంత పరిణితి కనిపించవచ్చు. హనుమాన్లో ఇంతకు ముందు సినిమాల కంటే ఎక్కువ పరిణితి కనిపించి ఉండొచ్చు అలా. బట్ మళ్ళీ అగైన్ ఇఫ్ ఐ గెట్ బ్యాక్ టు దట్ లైన్ వేర్ సొసైటీలో కొంతమంది దే రియలీ బిలీవ్డ్ యూ ఇన్ యువర్ పొటెన్షియల్, ఇన్ యువర్ టాలెంట్, ఎస్పెషల్లీ ప్రశాంత్ వర్మ అండ్ కార్తిక్. అంటే ఒక ఇంత స్కేల్ ఫిలిం ఒక కుర్రాడు హూస్ జస్ట్ 25 కంప్లీట్ అయిన ఒక అబ్బాయి, అప్పుడు హనుమాన్ చేసినప్పుడు యువర్ 25-26 ఇయర్స్ స్టార్ట్ అవుట్. ఇట్ వాస్ 3-4 year old ఫిలిం ఆ మొత్తం జర్నీ. అండ్ అంతకు ముందు నుంచి యూ స్టార్టెడ్ లిస్నింగ్ టు ద స్క్రిప్ట్ ఆఫ్ హనుమాన్, యూ నోన్ ప్రశాంత్ వర్మ. సో when people started believing you, thinking that oh this boy can perform, he can do it, and anukunnappudu what was actually going through your mind and your heart when Prashant Verma avachchu villandha evaraina sare when they came and told that see I'm sure you can pull it off annappudu what did you think? నేను చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ మ్యామ్. Yeah, okay, but where was the disbelief? ఒకటో రెండో ఉంటే where was it actually? హనుమాన్కి సంబంధించా ఐ కెనాట్ టేక్ నేమ్స్ ఆర్ ఎనీథింగ్, బట్ కొన్ని సినిమాల్లో కొంతమంది యాక్షన్ చూస్తుంటే మనకి యాక్షన్ చేస్తున్నాడు ఏంటి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అదేమైనా వస్తుందా, అలాగేమైనా కనిపిస్తుందా, చాలా సెల్ఫ్ అవేర్గా ఉందాం, చాలా జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే నేను ప్రశాంత్ గారు చాలా సినిమాలు కలిసి చూసుంటాము, నేను కార్తిక్ గారు చాలా సినిమాలు కలిసి చూసుంటాం. మోస్ట్ ఆఫ్ టైమ్ సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా కొంచెం ఓవర్ ఎలివేషన్, ఓవర్ బిల్డప్లు వస్తే అని మేమే మొక్కలు చూసుకుంటాం అనమాట. సో అలాంటి పొజిషన్లో మనం ఎప్పుడు ఉండకూడదని చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్. సో ఆ భయం ఒక్కటి ఉండింది, అలా ఏనా అనేలాంటి అంత బిల్డప్ ఉంటుందని. సో వీఆర్ ఆల్వేస్ డబల్ షూర్, కొంచెం తక్కువ ప్లే చేస్తాం తప్పితే గెట్ దాట్ అయితే వెళ్ళే ప్రయత్నం నేను ఎప్పుడు చేయను. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ స్కోప్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ద లిబర్టీ టు డూ దట్, నేను ఎప్పుడు అది గెట్ దాట్ చేయను. బట్ ఆ భయం హనుమాన్ తర్వాత ఎప్పుడు లేదు, అంటే రిలీజ్ తర్వాత కాదు, రిలీజ్ ముందే చూసినప్పటి నుంచే లేదు. ఎందుకంటే దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆర్క్ అండ్ జర్నీ, వేర్ ఇట్ ఇస్ స్టార్టింగ్ అండ్ వేర్ ఇట్ ఈస్ హెడెడ్ టు. దానికి ఉన్న క్యారెక్టర్కి ఉన్న మోటివేషన్ ఏంటి, ఆ ముందున్న ఎమోషన్ ఏంటి, దానివల్ల ఇదంతా డిపెండ్ అయి ఉంటుందని ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నానో, ఎప్పుడైతే అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా నేను చూశానో వేరే సినిమాల్లో జరగటం కూడా ఇన్ అ పాజిటివ్ వే, దెన్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఎలిమెంట్ ఫర్ దట్ యాక్షన్ ఆర్ వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ ఇట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాను. వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్, అంటే ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు కావచ్చు దట్ ఐ కెన్ రియల్లీ పుల్ ఇట్ ఆఫ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అ డౌట్ అని అనుకున్న సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది? బికాస్ మిరాయ్ స్టోరీ ఆల్సో బిఫోర్ హనుమానే కదా మీకు వినిపించింది, రిలీజ్కి ముందు. రిలీజ్కి ముందే కమిట్ అయ్యాను. అంటే నాకు ఎప్పుడు కూడా ఐ క్యాన్ పుల్ ఇట్ ఆఫ్ అనే ధోరణి అసలు నాలో ఉండదండి. నేను పొద్దున్నే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక 2-3 days ఆ క్యారెక్టర్లోకి అడ్జస్ట్ అయ్యి డైరెక్టర్ అంతా బాగుంది, హీఈస్ హ్యాపీ అనేంత వరకు ఐఎమ్ ఆల్వేస్ టెన్స్డ్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లైక్ ఎ న్యూ ఫిల్మ్, ఈవెన్ దో ముందు సినిమా ఏం చేసినప్పటికీ కూడా 100%. అసలు నా సైడ్ ప్రయత్న లోపం అనేది 0. మీకేం కావాలో నేను అది డెలివర్ చేయగలనని నాకు నమ్మకం ఉంటుంది. కానీ అది క్రాక్ చేస్తున్నామా లేదా అనే భయం ప్రతి సినిమాకి ఫస్ట్ ఫ్యూ డేస్ ఎప్పుడు ఉంటుంది. మిరాయిలో కూడా ఏదో సినిమా ఓపెన్ అవ్వగానే ఒక యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ అవటం, హీరో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మాస్ కమర్షియల్ సినిమాల్లో హీరో చేస్తాడు చూడండి, అలా చేయటం, లేకపోతే ఒక సాంగ్తో ఓపెన్ అవటం, ఒక బిల్డప్ సాంగ్తో ఓపెన్ అవటం, అలాంటివి ఏమి ఉండవు. ఇట్ ఇస్ ద జర్నీ ఆఫ్ అ క్యారెక్టర్. ఆడు సరదాగా ఓపెన్ అవుతాడు, ఆడు ఫైట్లు చేసినా సరదాగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, ఆడు లైకబుల్గా ఉంటాడు. వాడి ధర్మాన్ని ఎలా తెలుసుకున్నాడు, అంటే వాడు ఏం చేయాలి అనే విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు, ఆడు తెలుసుకున్న విషయం తాలూకా వెయిట్ ఎంత అనేది ఎలా తెలుసుకున్నాడు, దానికోసం వాడు ఎంత దూరం వెళ్ళాడు అనేది ఒక జర్నీ ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ కరెక్ట్. వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ మిరాయ్? అసలు వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ మిరాయ్? హార్ట్ అన్నారు కాబట్టి డైరెక్ట్గా ఒక 1 lineలో చెప్పాలంటే, ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, ఆవిడ కథని ఎలా తెలుసుకున్నాడు, తెలుసుకోవటం కోసం ఏమేమి చేశాడు, తెలుసుకున్న తర్వాత ఎంత దూరం వెళ్ళాడు, ఇది కోర్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ ఆన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్, అశోకుడి 9 పుస్తకాల్లోకి జ్ఞానాన్ని అంతటినీ డైవర్ట్ చేశాడు. ఆ 9 పుస్తకాలు ఎవరికి దొరకకుండా 9 మంది యోధులకి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆ 9 పుస్తకాలు గాడ్ చేయమని వాళ్ళు జనరేషన్స్ టుగెదర్ గాడ్ చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళు మన మధ్యలోనే ఉండొచ్చు అనే ఒక మిత్ ఉంది.
సో వాట్ ఇఫ్ ఇన్ టుడేస్ టైమ్ డే అండ్ ఏజ్ ఎవరైనా ఒక సూపర్ ఫోర్స్ ఆ ఒక్కొక్క పుస్తకాన్ని తీసేసుకుంటా ఉంటే దాన్ని ఆపడానికి ఆ వరల్డ్కి సంబంధం ఉన్న ఒకడు, కానీ వాడికి తెలియదు వాడికి సంబంధం ఉందని కూడా, వాడు ఎలాగ ఆపడానికి బయలుదేరాడు, ఎలా తెలుసుకున్నాడు, ఏమేమి అడ్వెంచర్స్ చేశాడు, ఫైనల్గా ఏం చేశాడు అనేది కథ. ఇది దిస్ ఇస్ ద ఐడియా ఆఫ్ ద స్టోరీ. బట్ ఆ అబ్బాయి నిజంగా అంత ఓ పవర్స్ ఉన్నవాడేం కాదు, నార్మల్ గై లైక్ ఇన్ హనుమాన్. యా, నార్మల్ గై, బట్ భయస్థుడు కాదు. కానీ భయస్థుడు కాదు. వాడు హీఈస్ ఆల్రెడీ డెస్టైన్డ్ వన్, హీఈస్ ఆల్రెడీ దేర్, బట్ హీ డజంట్ నో దట్ యెట్. ఈ కథకి మన ఇండియన్ ఇతిహాసాల్లో ఉన్న ఆన్సర్ ఏంటి, దాన్ని హీరో ఎలా వెలికి తీశాడు, దాంతో ఎలా హౌ హీ స్టూడ్ అప్ ఫర్ వాట్ ఈస్ రైట్ అండ్ హౌ హీ ఫాట్ అనేది కదా. రాముడికి హనుమంతుడికి నీకు ఏంటి లింక్ అసలు? నిజంగా దేవుడు ప్రసాదం అండి కదా, దేవుడు ప్రసాదం. విరాయిలో కూడా ఈ ట్రైలర్ లో ఐ సా వన్ మెన్షన్ అబౌట్ రాముడు. దేవుడు ప్రసాదం అండి. నేను హనుమాన్ రిలీజ్ అవ్వకముందే వచ్చిన సినిమా, హనుమాన్ రిలీజ్ అవ్వకముందే ఎక్సైట్ అయ్యి దూకిన సినిమా. సో మాకు హనుమాన్ ఇలా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ సినిమా ఇలా చేద్దాం అన్న ఆలోచన కూడా లేదు. ఇట్స్ జస్ట్ ఆర్గానిక్గా వచ్చి ఎక్సైట్ అయ్యి చేసిన సినిమా. ఆ జైత్రేయ అంటే ఏంటి? జైత్రేయ అంటే విక్టరీ, ఫర్ విక్టరీ. అది చేతిలో ఉన్న ఆ స్టిక్ పేరా? అది కాదు, దాని పేరు మిరాయి. దాని పేరు మిరాయి. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ మ్యామ్, దేర్ ఇస్ నో డౌట్. ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ. బట్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా నీట్గా చెప్పడం జరిగింది. వన్ పార్ట్. building a universe again. And there is a scope for franchise, ma'am. With depending on the success of the film, of course, we would want to utilize it if it is a good success. But predominantly ఈ కథలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఎత్తుకున్నామో దాన్ని మాత్రం పూర్తిగా కంప్లీట్ చేస్తున్నాము. ఇట్స్ అ ఫుల్ రౌండ్ స్టోరీ. బట్ there is scope for franchise. ఫిజికల్ డ్రెయిన్ బాగా కనిపించింది నాకు. యు వర్ లైక్, I think you really put in a lot of effort kada throughout the film. అవును. So what all you went through, if I ask? అసలు సినిమాలో మీరు చూసిన ప్రతి లొకేషన్ లైవ్ లొకేషన్ అండి. ఏది ఇక్కడ స్టూడియోలో మనం గ్రీన్ మ్యాట్ టెస్ట్ చేసి ఏవి లేవు. మేము హిమాలయ మౌంటైన్ రేంజెస్కి వెళ్ళాము, అన్నపూర్ణ మౌంటైన్ రేంజెస్కి వెళ్ళాము, నేపాల్లో కొండలు ఎక్కడెక్కడో కార్నర్కి వెళ్ళాము, బ్యాంకాక్ వెళ్ళాము, శ్రీలంకలో 200 feet బ్రిడ్జెస్ మీద యాక్షన్ చేసాం, ట్రైన్ యాక్షన్ అంతా ఒరిజినల్ గా చేసాం. ఎవ్రీథింగ్ ఒరిజినల్. ట్రైన్ మీద రన్నింగ్ ఒరిజినల్ షాట్. రియల్లీ? యా, ప్రాక్టీస్ చేసి నేర్చుకుని చేసామండి. ఎందుకంటే అందుకే మీకు మీరు టీజర్ చూస్తున్నప్పుడు ఆ రియల్ ఫీలింగ్ మీకు అందుకే ఉంది. బికాజ్ మనం ఏ గ్రీన్ మ్యాట్లు ఏమీ లేకుండా ఒరిజినల్ గా తీయటం వల్ల ఇట్ వాస్ వెరీ స్ట్రెయినియస్ ప్రాసెస్ ఫిజికల్ గా. ఈ ఏజ్ లో కాబట్టి ఇలాంటి సినిమా ఇన్ని లొకేషన్లు తిరిగి ఇలా అచీవ్ చేయగలిగాం. బట్ మీకు ఎక్కడ కూడా ఒక అయోటా ఆఫ్ ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ లేకుండానా, దట్ యునో విల్ ఐ బి ఏబుల్ టు డూ దిస్ అని ఎక్కడైనా అనిపించిందా త్రూ ద ప్రాసెస్? ఐమ్ టాకింగ్ అబౌట్ యాక్షన్ సీక్వెన్సెస్. అసలు ఎప్పుడు ముందు సినిమాకి చాలా చేసానండి, చాలా చేసేసా. అసలు ఆల్మోస్ట్ ఒక అసిస్టెంట్ ఫైట్ మాస్టర్ ఉండాల్సినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. నో ఇంజరీస్, నో వూండ్స్ వాట్సెవర్? ఇట్స్ కామన్ మ్యామ్, ఇంజరీస్ ఆర్ కామన్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, this is an opportunity that ఎంతో మంది ప్రయత్నించిన రాని ఆపర్చునిటీ. అలాంటిది వచ్చినప్పుడు మన 100% మనం పెట్టేయటమే. అండ్ ఆ రోజు ఆ లైట్లు ఆపిన తర్వాత ఆ స్క్రీన్లో వాళ్ళకి థ్రిల్లింగ్గా అనిపిస్తే, వాళ్ళు ఎంజాయ్ చేస్తే చూడటం కోసం ఇదంతా. సూపర్ తేజ. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ ఐవ్ సీన్ ఇన్ అ ఫుట్ ట్యాపింగ్ డాన్స్ నంబర్. It is going viral now. And more than 3 crore. I'm not exactly sure. I have seen that song and wonderful steps, wonderful music. Gaura Hari is brilliant actually. Yeah. Hari is definitely a great talent, extraordinary music director, and even more a great human being. So he is extremely committed towards the work. And tanu technician ki oka cinema మీద ఉండాల్సిన అవసరం లేదండి. అతను హనుమాన్ తర్వాత ఒకటి సినిమా మీద ఉన్నాడు నాకులాగా. అది ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఎందుకు బాసు నువ్వెందుకు నాకులా చేస్తున్నావు అంటే, లేదు నీకు ఎలాగో నాకు అంతే, నేను ఐ డోంట్ వాంట్ టు డూ మల్టిపుల్ ఫిల్మ్స్ చేసి ఐ డోంట్ వాంట్ టు డూ దట్.
నేను కూడా వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైమ్ అండ్ గ్రేట్ అవుట్పుట్ ఉండాలి నా నుంచి అని తను కూడా అలా ఉన్నాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ హిమ్ అగైన్. ఏంటి చిరంజీవి గారికి మీకు కూడా ఒక మంచి కనెక్షన్ ఉన్నట్టుంది. చిరంజీవి గారేమో వీణ స్టెప్ వేశారు, మీరేమో ఫ్లూట్ స్టెప్ వేశారు. అది ఫ్లూటా? అది ఫ్లూటే కదా. అంతేనా? అయి ఉండొచ్చు. ఆలోచించలా, ఇప్పుడు మీరు చెప్తేనే తట్టింది. యా, ఇట్ ఇస్ అ ఫ్లూట్ ఓన్లీ. నో, దాని గురించి కాదు, ఈ కనెక్షన్ గురించి ఆలోచించలేదు. యా, మన చిరంజీవి గారు రాజీవ్ మసంద్ గారి ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, మీరు ఇప్పుడు సినిమా ఏదైనా చేయాల్సింది, మీకు అయ్యో మిస్ అయ్యాను, ఈ సినిమా చేసి ఉండాల్సిందే అనుకున్న సినిమా ఏంటి అంటే మిమ్మల్ని చూపిస్తూ హి సెడ్ ఐ వాంటెడ్ టు డూ హనుమాన్, బట్ పర్లేదు తేజ చేశాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో హౌ వాజ్ దట్ మూమెంట్ తేజ? అంటే నాకు తెలుసండి, ఐ నో ద లవ్ హీ హ్యాస్ ఫర్ మీ. నా కోసం అనే కాదు, ఎనీబడి, హీస్ వెరీ జనరస్. ఎనీబడి హూస్ వర్కింగ్ హార్డ్, ఇఫ్ హీ సీజ్ వాళ్ళని ఎలాగ అప్లిఫ్ట్ చేద్దాం అనే మనస్తత్వం ఉండే మనిషి. సో అది ఆయన గొప్పతనం అలా మాట్లాడటం. అఫ్ కోర్స్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ హావ్ ఆల్వేస్ టోల్డ్, ఐ బీన్ వెరీ ఓపెన్లీ సేయింగ్ ఇట్ since my career starting. I've made this career only because he has chosen me in that film, first film. Yeah. So I'm always thankful. Yeah. So Teja, no love stories in pipeline? సినిమాల్లోనా రియల్ లైఫ్ లోనండి? రెండు చెప్పొచ్చు. మీరు దేంట్లోనో స్పెసిఫై చేస్తే పర్టికులర్ గా చెప్తా. రెండు ఏది ఓపెన్ గా చెప్పొచ్చు అది ఇక్కడ చెప్పండి. ఓపెన్ గా చెప్పలేదు ఆఫ్ రికార్డ్ చెప్పండి. నేను ఎక్స్ట్రీమ్లీ ఓపెన్ పర్సన్ మ్యామ్. సినిమాల్లోనేమో నచ్చిన లవ్ స్టోరీ ఇంకా దొరకలేదు, రియల్ లైఫ్లోనేమో లవ్ స్టోరీ ఏం జరగట్లేదు, జరిగితే మాత్రం నేనేం ఆపందాన్ని. సో నచ్చిన లవ్ స్టోరీ అంటే ఏంటి సినిమాల్లో? అంటే వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ యు ఆర్ లుకింగ్? మ్యామ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ యూజువల్లీ ద సేమ్. ప్రతి లవ్ స్టోరీలో ఒకటే ఉంటుంది, బాయ్ మీట్స్ గర్ల్, హౌ దే గెట్ టుగెదర్ అనేది. బట్ దానికి ఉన్న ఒక బ్యాక్ డ్రాప్, దానికి ఉన్న ఒక సెటప్, ఒక గ్రాండర్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ the scale or talking about the స్టోరీలో ఉండే కొత్త ఎలిమెంట్ ఏదో ఒకటి. ఇప్పుడు అద్భుతం చేసాం, అద్భుతం హ్యాడ్ అ వెరీ న్యూ కాన్ఫ్లిక్ట్. అలాంటి కథ ఏమైనా దొరికితే ఐఎమ్ మోర్ దెన్ ఎక్సైటెడ్ టు డూ. ఐఎమ్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ సంథింగ్. ఐల్ బి మోర్ దెన్ ఎక్సైటెడ్ టు డూ అ లవ్ స్టోరీ ఆర్ అ కామెడీ. చాలా గట్టిగా ఎతుకుతున్నాను నేనైతే. Did you find any conflict in Karthik with respect to direction and cinematography? Absolutely not. No? Actually, chala complimenting. Chala complimenting. This is the first time I'm working with a director who's also a DOP. Yeah. అంటే మామూలుగా తన విజన్ ని ఇంకొకరికి చెప్పి, ఏ డైరెక్టర్ అయినా తన విజన్ ఇంకొకరికి చెప్పి వాళ్ళు చూపించాలి. తినే డిఓపి కాబట్టి తన విజన్ ఎన్హాన్స్ అవ్వటం చాలా ఈజీ అయిపోయింది. అండ్ నాట్ ఈవెన్ వన్స్ ఇన్ ద ఫిల్మ్ హీ వాంటెడ్ హిజ్ ఫిల్మ్ మేకింగ్ అంటే యాజ్ అ డిఓపి టు స్టాండ్ అవుట్. ఆ మనిషి రాలేదు అసలు బయటికి. అది చాలా గొప్ప క్వాలిటీ. అంటే తను స్వతహాగా డిఓపి అయ్యేపాటికి వెంటనే అనుకోవచ్చు ఏదైనా క్రేజీ షాట్ పెట్టేద్దాం, దీన్ని చేసేద్దాం అని. ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ క్యాప్చరింగ్, ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ ఎమోషన్, ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ ద సటిల్ మేకింగ్. తను హీ కూడా మామూలుగా తను డిఓపి అయి ఉంటే ఇంకా క్రేజీగా చేసి ఉండేవాడేమో. బట్ ఈ కథని నాలో డిఓపి ఓవర్ షాడో చేయకూడదని మనకు కాన్షియస్గా అనుకున్నాడా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ the director in him only stands out in the film. Okay. And I'm but ఆ రెండు క్రాఫ్ట్స్ ని ఎట్లా హ్యాండిల్ చేశారు ఆయన? బికాస్ సినిమా అంటే డైరెక్టర్ కి ఎంత ఉంటుందో సినిమాటోగ్రఫర్ కూడా అంతే ఉంటుంది. ఎవ్రీ బిట్ అండ్ సీన్ అండ్ ఫ్రేమ్ సినిమాటోగ్రఫర్ హ్యాస్ టు స్టాండ్ అవుట్ అంటే he has to show good frames and everything కదా. So actually this film is possible only because Karthik sir has also done డిఓపి. లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చి ఉండేది కాదు, ఇలా ఉండేది కాదు. రీజన్ ఏంటంటే తనకున్న విజువల్ సెన్స్ ఒకటి, తనకున్న ఎక్స్పీరియన్స్, మాకున్న కన్స్ట్రైన్ సెటప్స్లో ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాలా కనిపించడానికి ఎలా చేద్దాము అని తను చేసిన ఎక్సర్సైజ్ కానీ అవి కానీ చాలా ఎక్కువ. అండ్ వాటి వల్లే ఈ సినిమా ఇలా కనిపిస్తుంది. అండ్ యాజ్ యూ ఆస్డ్, డైరెక్టర్గా తనకి లొకేషన్లో ఏం కావాలి, ఏ కలర్స్ ఉండాలి, ఏ బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి, ఏ డైరెక్టర్ అయినా డిఓపితో డిస్కస్ చేస్తాడు, ఏ డైరెక్టర్ అయినా ఆ డైరెక్టర్తో డిస్కస్ చేస్తాడు. సో నౌ బికాజ్ హీ ఈస్ ద డిఓపి అండ్ డైరెక్టర్, ఇట్ ఈస్ అ సింపుల్ 1 minute కాల్. నాకు ఈ కలర్స్ ఉండాలి, ఈ కలర్స్ ఉండాలి, ఈ హీరో మీద ఈ కలర్ ఉండాలి, వీళ్ళ మీద ఈ కలర్స్ ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ వన్స్ హీ కమ్స్ టు ద లొకేషన్, హీ నెవర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ షార్ట్స్. అంటే ఐ మీన్ టు సే క్రేజీ షాట్లు తీద్దాం,
అని కాదు, ఒక కథ చెప్దాం, తనలో ఉన్న డైరెక్టర్ కథ చెప్పడానికి ఎంతవరకు కావాలో అంతవరకు తీయడానికి తను ప్రయత్నించాడు. కరెక్ట్. అండ్ శ్రియా శరణ్, see we've grown, you all have grown seeing her, right? I worked with her for multiple yes, but she was a heartthrob to so many. She was the biggest top heroine at one point of time. And today in the serious role in Mirai, and is she playing your mother role? Yeah. So how is that, that vibe, how is it? First of all, she is also very very excited to do something like this. Shreya garu kuda eppudu అంత ఆథర్ బ్యాక్ రోల్ ఈ మధ్యకాలంలో అంత స్ట్రాంగ్ రోల్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆ శ్రేయ గారు కూడా ఇస్ వెరీ ఎక్సైటెడ్. ఇన్ ది ఫస్ట్ ప్లేస్ షీ హ్యాస్ సూపర్ పవర్ ఇన్ ద ఫిలిం. సో శ్రేయ గారినే కాదు, జగపతి బాబు సార్ కానీ జయరామ్ సార్ కానీ అందరికీ కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కెరియర్లో లేని గెటప్స్, సో వాళ్ళకి చాలా కొత్తగా అనిపించి చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఎవ్రీబడి వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలిం, ఎవ్రీబడి గేవ్ దర్ 100%. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ దట్స్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. అందరూ ఇది మా సినిమా, ఇది మా సినిమా అని ఎవరికాళ్ళు ఓన్ చేసుకొని చేయటం అనేది చాలా అరుదుగా జరుగుద్ది. ఆ ఎనర్జీ ఎప్పుడైతే లొకేషన్లోకి వచ్చి ట్రాన్స్లేట్ అవుతుందో అది స్క్రీన్ మీద కూడా ట్రాన్స్లేట్ అయిపోతుంది. విత్ యూ ఎవరితో అయితే కాంబినేషన్ ఉందో, జగపతి బాబు అవ్వచ్చు, లేకపోతే జయరామ్ గారు, శ్రియా, వాట్ ఎవర్, హూస్ కాంబినేషన్ యూ ఇస్ హార్ట్ రెంచింగ్ గా ఉంటుంది, అంటే హైలీ ఇమోషనల్? అండ్ మ్యామ్ పెద్ద పెద్ద పదాలు వాడకండి మీరు, మీ హార్ట్ రెంచింగ్ అది అంటారు. అంటే కొంచెం చాలా వెరీ హై ఇమోషనల్ కోషంట్, లేకపోతే పీపుల్ హూ వాచ్ ఇట్ విల్ రియలీ వావ్ అని అనిపించే సీన్స్, ఫ్రేమ్స్. సినిమాలో ఎవరితో ఉందంటున్నారా? శ్రేయ గారి ఎపిసోడ్ అదిరిపోద్దండి. శ్రేయ గారి ఎపిసోడ్ అదిరిపోద్ది. అదే సోల్ ఆఫ్ ద ఫిల్మ్. You guys have to look out for that episode. So దీని మీద ఎక్కువ మెలో డ్రామా వెళ్ళదు. ఉన్న సీక్వెన్స్ అది ఎమోషనల్ సీక్వెన్స్ అయినప్పటికీ ఆ ఎమోషనల్ సీక్వెన్స్లో కూడా మ్యాజిక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటాయి. మోస్ట్ స్ట్రేనియస్ సీక్వెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రమోషన్స్. సినిమాది ఏముంది మ్యామ్, సినిమా 2 సంవత్సరాలు తీసాం, 2 సంవత్సరాలు తీసాం, అలవాటైన విషయం, కూల్గా షెడ్యూల్ వేసుకుని వెళ్ళి చేస్తాం. ఎందుకంటే అది మీకు ఇష్టమైన ప్లేస్ కాబట్టి. యాక్చువల్లీ మేబీ అయి ఉండొచ్చు, బట్ అన్ని సీక్వెన్సెస్ అండి. ఒక సీక్వెన్స్కి ఇక్కడ ఐస్ కేవ్ సెట్ వేసాం, హ్యూజ్ సెట్ వేసాం. సో ఐస్ అంతా ఒరిజినల్ ఐస్ని హోల్డ్ చేయలేం కదా, సో సాల్ట్ వేసాం, మొత్తం బస్తాలు సాల్ట్ వేసాం. సో ఆ సాల్ట్ మీద పడితే ఇవన్నీ చీరిపోతూ ఉండేది, అంతే కదా, కింద పడిన ప్రతిసారి, ఫాల్స్ అయిన ప్రతిసారి ఇవన్నీ చీరిపోతుండే. సో అదొక సీక్వెన్స్ చేసాం. అండ్ దెన్ హిమాలయాస్లో ఎక్కడెక్కడ ఆక్సిజన్ లేని ప్లేసుల్లో కొండలెక్కి గుట్లెక్కి అక్కడ చేసాం. అక్కడ హోటల్ రూమ్స్, బాత్రూమ్స్ కూడా ఉండేవి కావు, అక్కడ చేసాం. తర్వాత ఈ ట్రైన్ ఎపిసోడ్ అంతా ఫిజికల్లీ స్ట్రైనింగ్, ట్రైన్ పట్టుకుని సీనిక్ స్పాట్ అది. సో అక్కడ చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. మేమేమో ఒక 5 రోజులు పర్మిషన్ ఏదో తీసుకున్నాం, ఆ జనాలను ఆపలేకపోతున్నాం. షూటింగ్కి వచ్చి చూడడానికి వచ్చే వాళ్ళని, ఈలోపు ట్రైన్ వాడాలి, ఈలోపు వాన పడుతుంది. సో నాట్ వన్ పర్టికులర్ సీక్వెన్స్, బట్ మేజర్లీ ఎంటైర్గా అన్నీ కూడా చాలా కష్టమైనవి, బట్ చాలా ఎంజాయ్ చేసాం. ఇంత భారీ క్యాన్వాస్ మీద సినిమా తీసినప్పుడు విత్ సో మచ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆబ్వియస్ గా దేర్ విల్ బి 1 or 2 విచ్ ఇస్ లైక్ హై రిస్క్ జోన్ లో ఉంటాయి కొన్ని, వెరీన్ యూ మైట్ హ్యావ్ ఫెల్ట్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైమ్, ఓ మై గాడ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ అని. మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ మెనీ ఫిల్మ్స్ ఆబ్వియస్ గా 1-2 అట్లాంటివి ఉంటాయి. ఈ సినిమాలో ఆ ట్రైన్ సీక్వెన్స్ చేసేప్పుడు లైవ్ యాక్షన్ చేసాం, నిజంగా చేసాం. సో అదంతా చాలా కష్టంగా ఉండింది అండ్ భయంగా ఉండింది. భయం ఎందుకు అంటే వెరైటీ సిచ్యువేషన్స్. ఆ ట్రైన్కి నాకు ఒక రోప్ వేసి కట్టి నేను బయట హ్యాంగింగ్ ఉన్నాను ఇంజిన్ నుంచి. ఆ ఇంజిన్ వెళ్ళింది లోపల ఒక టనల్లో ఆగింది, అవతల నుంచి ఏదో ట్రైన్ వస్తుందని ఆపాడు. సరే నేను ఆగున్నా, 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది. ఈ టనల్లో ఏమో నేను ఇంజిన్కి కట్టేసి ఉన్నాను కదా, సో టనల్లో వస్తున్న స్మోక్ అంతా కార్బన్ డైఆక్సైడ్ నేను పిలుస్తున్నా, ఇదేమో పీకడానికి లేదు. ఐ డోంట్ నో హౌ టు అన్లాక్ ఇట్. సో ఐ వాజ్ టైడ్, ఐ కుడెంట్ గెట్ డౌన్. నా దగ్గర ఫోన్ లేదు, ఎవరికైనా ఫోన్ చేసి రమ్మడానికి. ఆక్సిజన్ తగ్గిపోతూ ఉండింది. మధ్యలో వాడు హార్న్ కొడుతున్నాడు. టనల్లో
నువ్వు మామూలు ఇంజిన్ హార్నే మామూలుగా ఉండదు ట్రైన్ది. టనల్లో వెన్ యూఆర్ హ్యాంగింగ్ బై ద ఇంజిన్ హార్న్ కొడుతుంటే దట్ వాజ్ వన్ రిస్కీ సీక్వెన్స్ వి డిడ్. మీరు అక్కడ ఆపేశారు. నాకు నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలి. ఏది ఈ కాలు లేపి దీన్ని తంతూ ఉంటే ఏదో మామూలు కెమెరాలో చూసి అక్కడ లైవ్ కెమెరాలు కట్టేసి ఉంటాయి కదా, సో వాళ్ళు చూసి మెల్లగా కాసేపు ఆగొచ్చి తీసి నేను వెళ్ళి అందరినీ మొత్తం పిచ్చి తిట్లు తీయగానే మా అమ్మ జర్రుంటే చచ్చిపెట్టుండ్రా అన్నట్టు. సో ఇలాంటి మల్టిపుల్ టైమ్స్ జరిగినాయి. నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్తున్నా, ఇలాగే అదే సీక్వెన్స్లో ఇంకోసారి కట్టేసి వెళ్తున్నాము, సడన్గా ట్రైన్ ఆపాడు. ఎందుకు ఆపాడు అర్థం కాలేదు. కెమెరాస్ అని రోల్ అవుతున్నాయి, కెమెరాలు వస్తుంది, డ్రోన్ కెమెరా వస్తుంది. వెనకాల దూరం నుంచి ఒక 2 బోగీలు అవతల నుంచి గెటప్ సీన్ గారు, నేను ఇంజన్కి ఉన్నా కదా, ఇంజన్ సౌండ్ వినిపిది కదా, తేజ గారు అని అరుస్తున్నాడు ఆయన. ఏంటని చెప్పాను, ఆయన ఏదో చెప్తున్నారు, ఏంటో అర్థం కావట్లేదు, ఏంటి అంటున్నా. ఫైనల్లీ హీ సెడ్ లుక్ దేర్ ఏదో చెప్తే తిరిగి చూసేపాటికి ఈ డ్రోన్ కెమెరా ఏమైంది, 2 హనీబీ హైవ్స్ని కొట్టింది వస్తూ. సో ఒక క్లౌడ్ హనీబీస్ వస్తున్నాయి నా మీదకి, మొత్తం ఇలా వస్తున్నాయి నా మీదకి. ఇలా వస్తున్నాయి, నాకేమో రోప్ కట్టేస్తుంది, నేను దిగలేను. అండ్ ట్రైన్ అంత హైట్లో ఉంటుంది కదా, ఎలా దూకలేము, ఇది ఇప్పదీయలేము, లోపలికి ఎక్కలేము. సో దే హ్యాడ్ టు కమ్. వాళ్ళు వచ్చేలోపు అయిపోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నాను. నాకు ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు డైరెక్టర్, అందరూ మొహాలు మూసుకుని ఓ షేట్ అని ఇలా మూసుకుంటున్నారు. అయిపోయాను, నేను కాట్ అనుకున్నా. లక్కీగా ఇదే ఈ కాస్ట్యూమే. సో ఐ హ్యాడ్ అ హుడ్డీ. ఓకే. సో ఆ హుడ్డీని ఇలా అని పైకి మడుచుకుని అలా కూర్చుని ఉన్న ఆ రోప్ మీదే వచ్చేంత వరకు ఐ వాజ్ హ్యాంగింగ్. సో ఆ తర్వాత వాళ్ళు బ్లోవర్స్తో వచ్చి ఆ బ్లోవర్స్తో జరిపి అలా చేశారు. అలాంటి ఒక 2-3 సీక్వెన్స్ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ అ డైలీ ప్రాసెస్ అండి, రోజు ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఆ విజువల్ అవన్నీ స్క్రీన్ మీద వస్తున్నప్పుడు చాలా హై ఇచ్చే సీక్వెన్సెస్ అవుతాయని నమ్ముతున్నాను. వెరీ గుడ్ తేజ, రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ 350 crores హనుమాన్, ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 500. నంబర్స్ వద్దులేండి, ఆడియన్స్ ప్రేమ సాధించాలి. అంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలి కదా, అన్ని రకాలుగా. యాక్టర్గా ఎదగాలి, పర్ఫార్మెన్స్ లో ఎదగాలి, మార్కెట్ లో ఎదగాలి, ఎదగాలి ఉంటుంది కదా. గ్రాఫ్ షుడ్ గో. అంటే I don't like when anybody not about this person, generally I don't like when anybody starts judging the film on the box office numbers. I understand totally. సినిమా నచ్చిందో లేదో మాట్లాడాలి కానీ ఫస్ట్ డే ఎంత వచ్చింది, రెండో రోజు ఎంత వచ్చింది, లేకపోతే అల్టిమేట్గా ఎంత వచ్చింది, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది బాక్స్ ఆఫీస్ నంబర్స్తో డిసైడ్ చేసేస్తున్నారు ఇవాళ రేపు. బట్ అది కాకుండా బాగుందా లేదా అనేది కూడా బాక్స్ ఆఫీస్ నెంబర్స్తో డిసైడ్ చేయలేం కదా. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఇండిపెండెంట్ బై ఇట్స్ ఓన్ నేచర్. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైమింగ్ ఆఫ్ రిలీజ్. దానికి ఆ రోజు వచ్చిన ట్రైలరు, దాని ముందు వారం వచ్చిన సినిమా, దాని పై వారం రాబోయే సినిమా, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద నంబర్స్ డిపెండ్ అయి ఉంటాయి. మన ఎదుగుదల అనేది మనం ఎంచుకునే కథలు, మన పరిణితి, మనం డెలివర్ చేసే క్వాలిటీ మీద కనిపించాలి. కానీ ప్రతి సినిమా ఏదో నంబర్ గేమ్ లాగా ఈసారి ఇంత ఆసారి నీడ్ నాట్ బి. అండ్ ఆ ప్రెషర్ ఎప్పుడైతే తెచ్చి నేను నెత్తి మీద పెట్టుకుంటానో immediately the quality, craft, everything will go away. Very true. I totally agree. Yeah. My thought was నాకు అర్థమైంది, మీరు మంచి కొడుతున్నారు, నాకు అర్థమైంది. బట్ ఇన్ జనరలీ ఐఎమ్ టెల్లింగ్, వెన్ ఐ వాచ్ దట్ ఈ సినిమా ఆ సినిమా కంటే ఎక్కువ చేయాలి, దాని ముందు దానికంటే ఎక్కువ చేయాలంటే అవి జరగవండి. మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి. ఐ విష్ అండ్ హోప్ అండ్ ప్రే టు గాడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏదో ఈ సినిమాతో కంపారిజన్ షుడెంట్ బి దేర్. Anyway, wish you good luck, Teja. Thank you, ma'am. Really, thanks a lot. Always nice talking to you. And film by film, ఇంకా ఎదగాలని, ఇంకా మంచి సినిమాలు చేయాలి. And looking forward to Mirai on 12th September. Thank you. అంతే. Thank you.